దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూలై నెల 24వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతులలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించట్లో క్రీస్తు ప్రభు సంఘమునకు ప్రాధాన్యత ఇవ్వబడిందని చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. సంఘమును గురించి వాగ్దానం చేయబడిందని, అది క్రీస్తు ప్రభు సంఘము ఒకటేనని, అది ఎలాగో స్థాపించబడిందో కూడా దాని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత క్రీస్తు ప్రభు వారు తన సంఘానికి రక్షకుడని, తన సొంత శరీరాన్ని ఎవరు కూడా ద్వేషింపలేడని, ఇంకా మనం చాలా విషయములు నేర్చుకుని ఉన్నాం. అయితే మరి సమయంలో క్రైస్తవ యుగంలో బైబిల్లో క్రీస్తు ప్రభు సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదని చూసాము. అది జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడిందని కూడా చూసాము. బైబిల్లో క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు సంఘంలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని గ్రంథం తేట తెల్లగా తెలియజేస్తుందని అనేక విషయాలను మనం చూసాము. క్రీస్తు ప్రభు సంఘంలో ఆరాధన చేయాలనే గ్రంథమే స్పష్టంగా తెలియజేస్తుందని ఎన్నో విషయాలు మనం నేర్చుకుని ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ప్రభు కట్టిన సంఘం కాబట్టి, ఆనాడు నోహు ఓడగడితే దానిలో ఉన్నవారు ఏ విధంగా అయితే సురక్షితంగా ఉండి ఉన్నారో, అదేవిధంగా క్రీస్తునందు ఉన్న వారిని, క్రీస్తు